హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేశాను అనేది ఒకసారి వీడియోలో అయితే చూపించేస్తాను. వేడి వేడి ఇడ్లీ, అందులోకి టమాటా కారం అయితే చేశానండి. అందులోకి నేను ఇక్కడ మటన్ లివర్ ఫ్రై అయితే చేశాను. ఫ్రై అంటే కొంచెం గ్రేవీ మాదిరి పెట్టాను. ఇడ్లీకి, దోశకి, అలాగే రైస్ లేకైనా కూడా తినే విధంగా గ్రేవీగా అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఒక కస్టమర్ అయితే టమాటా పికిల్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి. వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇందులో ఆయిల్ కొంచెం తక్కువగా వేయమన్నారు, అలాగే స్పైసీ ఎక్కువగా వేయమన్నారండి. వాళ్ళకి తగ్గట్టుగా నేను ఇక్కడైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను. అలాగే మనకు చికెన్ బోన్ కూడా 1 kg వరకు పికిల్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చికెన్ బిర్యానీ కోసం అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఇంకో సైడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసానండి. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా రెడీ చేసాను. మీరు కూడా మన రాణీస్ హోమ్ ఫుడ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే స్నాక్స్ కూడా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.